మాయ అంటే ఏమని అనుకుంటాం? మాయ అంటే వేరు వేరు అని చూడడమే మాయ. వేరువేరుగా చూడడమే మాయ. అన్నీ ఇక్కడ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 10 రకాలు ఉన్నాయి, 20 రకాలు ఉన్నాయి అని అనుకోవడమే మాయ. అక్కడ ఉన్నది ఒకటే. నేను వేరే, వాళ్ళు వేరే అనుకోవడమే మాయ. చావు ఉంది అనుకోవడం ఇంకో మాయ. ఇట్లా ఇటువంటి మాయలు చాలా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. భూలోకపు మనసుకి మరి ఆత్మలోకపు మనసుకి మధ్య తేడా ఏమైనా ఉంటుందా అంటే అప్పుడు చెప్తున్నారు. భూలోకపు మనసు అన్నది నిత్యం ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో కూడిన చింతలతో మరి చికాకులతో నిండి ఉంటుంది. ఫలితంగా అది అనేక తీర్పులతో, అహంకారాలతో మరి భయాలతో సతమతం అవుతూ గందరగోళంగా జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఏది భూలోకపు మనసు ఆత్మలోకపు మనసుకి ఏంటి తేడా అని చెప్పేసి అడుగుతుంటే, భూలోకంలో ఉన్న మనసు ఏం చేస్తుంది? ఆ ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఉంటుంది. సొంత అవును. మనసు ఏమి ఉండదు. అంతా కూడా పరాధీనమే. ఇంకొకళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. అంతే కదా. మన మన ఆలోచనలు, మన మన భావాలు అన్నీ కూడా ఇంకొకరి ఆధీనంలోనే ఉంటాయి. మన రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో ఉండదు ఎప్పుడు. టీవీ ముందు మనం కూర్చుంటాం, కానీ రిమోట్ కంట్రోల్ ఎప్పుడు కూడా ఇంకొకళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అట్లానే మన జీవితానికి రిమోట్ కంట్రోల్ ఎప్పుడు కూడా ఎదుటోళ్ళ చేతుల్లో, పక్కన వాళ్ళ చేతుల్లో, కుటుంబ సభ్యుల చేతుల్లో ఉంటది. అదే భూలోకపు మనసు. ఆత్మలోకపు మనసుగా రూపాంతరం చెందితే అప్పుడు ఇక ఈ చింతలన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయి. అది ఆత్మలోకపు మనసు కింద రూపాంతరం చెందిన తర్వాత ఇటువంటి చింతలు ఇవన్నీ కూడా దూదిలాగా ఎగిరిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇతరులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా మనం ఇతరుల ప్రేమను పొందగలమా? క్వశ్చన్ ఇది. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఇతరుల అభిప్రాయాలకే విలువ ఇచ్చినంత కాలం మీరు మీ జీవితాన్ని జీవించలేరు. ప్రశాంతంగా ఇతరుల ప్రశాంతంగానే అభిప్రాయాలకి విలువ ఇచ్చినంత కాలం మీరు జీవిస్తున్నట్టు కాదు. మీరు మీ జీవితాన్ని జీవించలేరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇతరుల మాటల గురించి ఆందోళన చెందినంత కాలం మీ సహజ అవబోధ నిరోధించబడి మీ ఆత్మ యొక్క ప్రజ్ఞ వివిధ దశల్లో దారి తప్పి ప్రయాణిస్తూ ఉంటుంది. అది ఇతరుల అభిప్రాయాలకి ఎప్పుడు విలువ ఇచ్చినంత కాలం, వాళ్ళ మాటల గురించి ఆందోళన చెందినంత కాలం మీ సహజ అవబోధ నిరోధించబడి, అంటే మీ లోపల నుంచి మీ సహజంగా మీ ఆత్మ చెప్పే ఆ మెసేజ్లు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది నిరోధించబడి ఆ ఆత్మ యొక్క ప్రజ్ఞ వివిధ దశల్లో దారి తప్పి ప్రయాణిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి ఆత్మ చెప్పేది మన మనసు వినదు కదా. మన మనసు ఎంతసేపటికి కూడా ఇతరులు చెప్పిన వాళ్ళ అభిప్రాయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళ చెప్పిన వాటికే విలువ ఇస్తూ ఉంటుంది కదా. సో తన ఇన్నర్ నుంచి వచ్చేదాన్ని పట్టించుకోదు. సో ఆటోమేటిక్గా అప్పుడు ఏం జరుగుతుంది? దారి తప్పి ప్రయాణిస్తూ ఉంటుంది ఇంకా. కాబట్టి ఇతరులు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం నా పని కాదు అని మీరు గుర్తించాలి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ గుర్తించి తీరాలి. కాబట్టి అందుకే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మనకు అనవసరం. మనం చెవిటోళం అయిపోవాలి. వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, వాళ్ళు వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, వాళ్ళు ఏమన్నా అనుకోని మనం ఒక చెవిటోళ్ళలాగా ప్రవర్తించాలి. వాళ్ళు ఏమనుకున్నా కానీ నాకు సంబంధం లేదు అని చెప్పేసి అది బాగా మనం అలవాటు చేసుకోవాలి. సో వాట్ పీపుల్ థింక్ అబౌట్ యూ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంతే కదా. ఎదుటోళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నా గురించి అనేది నాకు సంబంధం లేని విషయం, అది వాళ్ళకి సంబంధించిన విషయం. ఇప్పుడు బయట 10 మంది 10 రకాలుగా నా గురించి అనుకోవచ్చు, అది నాకు సంబంధం లేనిది. ఆ 10 మందికి సంబంధించింది, నాకు సంబంధం లేనిది. సో అట్లా అట్లా ఉండాలి. అలా అలా మనం ప్రాక్టీస్ చేయాలి. అలా జీవించడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం సరైన జీవితం గడుపుతున్నట్టు. లేకపోతే మన జీవితాన్ని ఇంకోళ్ళు గడుపుతున్నట్టు. మన జీవితం మనదే అని అనుకుంటాం, కానీ మన జీవితాన్ని ఇంకోళ్ళు జీవిస్తున్నట్టు.
చాలా వరకు ఇప్పటిదాకా అందరం అట్లానే జీవిస్తూ వచ్చాం. మన జీవితాన్ని మనం జీవించకుండా ఇంకోళ్ళు జీవిస్తారు. ఒకళ్ళు అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు. ఇంకోళ్ళు జీవిస్తూ ఉంటారు మన జీవితాన్ని. కుటుంబంలో జనరల్గా ఎక్కువ మంది కుటుంబాల్లో జనరల్గా ఉండేది ఇట్లానే ఉంటుంది. ఎవరి జీవితాలు వాళ్ళకు ఉండవు అనుకుంటాం కానీ ఊరినే. బట్ మన జీవితాలని మన పిల్లల రూపంలోనో లేకపోతే తల్లిదండ్రుల రూపంలోనో భార్యో భర్తో అట్లా వాళ్ళు జీవిస్తూ ఉంటారు మన జీవితాన్ని. తర్వాత క్వశ్చన్, వివేచన అంటే ఏమిటి? అప్పుడు చెప్తున్నాను, వివేచన అంటే తెలివితో తీర్పు చెప్పడం, ఇంకా చెప్పాలి అంటే ఆత్మపరంగా ఆలోచించి మాట్లాడడం. ఈ వివేచన అన్న లక్షణంపై మాస్టరీ సాధించినప్పుడు మీరు ప్రతి ఒక్క ఆలోచన పట్ల, మాట పట్ల, మరి చేష్టల పట్ల ఎంతో స్పష్టతను కలిగి ఉంటారు. అది వివేచనతో మాట్లాడడం అంటే. ఇక్కడ దేని గురించైనా చెప్పేటప్పుడు మన వివేచనతో అంటే ఆత్మయుత ఎరుకతో మాట్లాడడం అనేదే వివేచన. అంటే ఇది ప్రాపంచిక సంబంధమైన తెలివితేటలతో వచ్చిన ఎరుక కాదు, ఆత్మయుత ఎరుక. ఆ రెండిటికి తేడా ఉంది. ఆ ఎరుకలో చాలా తేడా ఉంది. ఆత్మయుత ఎరుక వేరు, ప్రాపంచిక తెలివితేటలతో వచ్చిన ఎరుక వేరు. సో సో మన ఆత్మయుత ఎరుకతో మాట్లాడడం, ఆత్మయుత ఎరుకతో తీర్పు చెప్పడం అనేది వివేచన. భయంతో గడిపే జీవితం నుండి ఎలా విముక్తి చెందాలి? క్వశ్చన్ చెప్తున్నారు. చావు అన్నది ఒక పెద్ద మాయ. సో భయంతో గడిపే జీవితం నుండి ఎలా బయటపడాలి అనేది ప్రశ్నే కదా. సో చావు అనేది ఒక పెద్ద మాయ అన్న సత్యాన్ని మీరు ఒకసారి గుర్తిస్తే చాలు, మీ రోజువారీ జీవితంలో ఉండే అనేక రకాల చిన్న చిన్న భయాలన్నీ మటుమాయం అయిపోతాయి. అది చావు అన్నది ఒక పెద్ద భ్రమ అని చెప్పేసి గుర్తిస్తే చాలు, మీ రోజువారీ జీవితంలో ఉండే చిన్న చిన్న భయాలన్నీ కూడా ఒక్కసారిగా మాయమైపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా భయంతో కూడిన ఆలోచన విధానం నుంచి క్రమంగా మీరు బయటపడితే అవధులు లేని ప్రేమ తరంగాల నడుమ మీ ఆత్మే మీ జీవితాన్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సో అలా భయంతో కూడిన ఆలోచనల నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో ఆత్మే జీవితాన్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. ఆత్మ చేతిలోకి వెళ్ళిపోవాలి మన రిమోట్ కంట్రోల్. మన రిమోట్ కంట్రోల్ ఎంతసేపటికి పక్కన వాళ్ళ చేతుల్లోనో లేకపోతే మన మనసు చేతుల్లోనే ఉంటది. దీనికి ఆ రిమోట్ కంట్రోల్ ఓనర్స్ పక్కన వాళ్ళు, లేకపోతే మన మనసు. సో దాంట్లోంచి తప్పించి ఆత్మ చేతుల్లోకి ఇవ్వాలి, అప్పుడు పర్ఫెక్ట్గా నడుస్తుంది జీవితం. ఈ భూమి మీద జన్మించడం అన్నది మీ జీవితంలో మీకు తెలియకుండా అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఎంత మాత్రం కాదు. ఈ మౌలిక సత్యాన్ని ముందు మీరు తెలుసుకోవాలి. అది ఈ జన్మ తీసుకోవడం అనేది ఏదో అకస్మాత్తుగా ఏదో జస్ట్ లైక్ దట్ జరిగింది కాదు. అది కంప్లీట్గా మీ ఎరుకతో, మీ ప్లానింగ్తో, మీరు ఇష్టపడి మీకు కావాల్సిన విధంగా మీరు తీసుకున్న జన్మ ఇది అనేది ముందు మీరు గుర్తించాలి, అది తెలుసుకోవాలి ఆ సత్యాన్ని అని చెప్పేసి చెప్తున్నారు. ఈ భూమి మీద జన్మించడానికి ముందు మీరు ఇతర తలాల్లో ఉన్నప్పుడు అక్కడి మార్గదర్శకులతో మరి అక్కడి దేవదూతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం చేసుకున్న ఒప్పందాల ప్రకారమే మీ స్వ ఇచ్ఛతో మీరు ఇక్కడ జన్మించారు. ఆ ఒప్పందం యొక్క నమూనాలోనే మీరు జన్మించే ప్రదేశం, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ గమ్యం, మీరు ఎదుర్కొనబోయే సవాళ్ళు, మరి మీరు నేర్చుకోబోయే పాఠాలు అన్నీ కూడా కీ పాయింట్స్గా నమోదు అయి ఉంటాయి. అది మన జన్మ తీసుకున్నప్పుడే మనం చెప్పుకున్నాం కదా, అంతా కూడా మన డిజైన్ ప్రకారమే ఉంటుంది. ఎక్కడ పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, కుటుంబ సభ్యులు ఎవరు, మన గమ్యం ఏంటి, అంటే ఏం చేయాలని అనుకుంటాము జీవితంలో, ఏం సాధించాలి అని అనుకుంటాము, మనకు వచ్చే సమస్యలు ఏంటి, వాటి నుంచి
తీసుకునే అనుభవాలు, అనారోగ్యాలు, పరిస్థితులు అన్నీ కూడా ప్రతిదీ కూడా కూలంకషంగా చర్చిస్తాం. అక్కడున్న మాస్టర్స్‌తో, ఉన్నత లోకాల మాస్టర్స్‌తో, దేవదూతలతో కూలంకషంగా చర్చించి అన్నీ కూడా ఒక పాయింట్స్ లాగా రాసుకొని అప్పుడే ఈ జన్మ తీసుకుంటాం. అయన్నీ అయ్యేదాకా ఏమి జన్మ తీసుకోదు ఆత్మ. సో ప్రతిదీ కూడా అన్నీ కూడా చర్చించి అప్పుడే ఆత్మ జన్మ తీసుకుంటుంది ప్రతిదీ కూడా. సో ఇప్పుడు అంటారు కదా, నుదిటి రాత బ్రహ్మ నుదిటి రాత దాని ప్రకారం జరుగుద్ది జీవితం అని చెప్పేసి అంటారు కదా. సో అక్కడ ఒక చిన్న మార్పు ఏంటంటే బ్రహ్మ నుదిటి రాత కాదు, ఎవరికి వాళ్ళ నుదిటి రాత. ఎవరికి వాళ్ళే అది రాసుకునేది. ఎవరో వచ్చేసేసి ఎవరో రాయరు, ఎవరికి వాళ్ళే రాసుకుంటారు. ఎవరికి వాళ్ళే రాసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో ఉన్నారు, వాళ్ళు రాశారు, వాళ్ళు రాసిన దాని ప్రకారం జరుగుతుంది అంటే రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతికి ఇచ్చేసేస్తారు, ఆ బ్రహ్మ చేతికి ఇచ్చేసేస్తారు. రాసుకుంది వీళ్ళే. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ఈ మాయలో పడిపోయేసేసి ఎవరో చేస్తున్నారు, ఎవరో ఆడిస్తున్నారు ఏదో అని చెప్పేసి అనుకుంటాం. ఏదో కర్మ ఎవరో భగవంతుడు రాసి పెట్టాడు అని చెప్పేసి అనుకుంటాం. అవన్నీ ఎవరికి వాళ్ళు ఓన్గా ఇష్టపడి సంపూర్ణ అంగీకారంతో 100% యాక్సెప్ట్ చేసి తెచ్చుకున్నవి ఇవన్నీ. సో ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. మన అనుభవాల ప్రపంచానికి మనమే సృష్టికర్తలం ఎలా అవుతాం? క్వశ్చన్. మన అనుభవాల ప్రపంచానికి మనమే సృష్టికర్తలం ఎలా అవుతాం అని చెప్పేసి అడుగుతున్నారు. అప్పుడు రాగ్ గారు చెప్తున్నారు, మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం మాట్లాడే ప్రతి మాట, మరి మనం చేసే ప్రతి చేష్ట మన వాస్తవాలకు కారణం అవుతాయి. కాబట్టి మనం ప్రేమను ఇస్తే ప్రేమను పొందుతాం, లేదా ద్వేషాన్ని ఇస్తే ద్వేషాన్నే పొందుతాం. ఇది సృష్టి యొక్క ఆకర్షణ సిద్ధాంతం. కనుక దీనిని అర్థం చేసుకొని జీవిస్తే చాలు, మన జీవితాలకు మనమే సృష్టికర్తలం అవుతాము. మనమే సృష్టికర్తలం అంటే ఏంటి? ఇక్కడ ఈ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే ఈ విశ్వంలోకి వచ్చిన తర్వాత, ఈ విశ్వంలో ఉన్న కీ పాయింట్ ఏంటంటే నువ్వు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది, అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఇప్పుడు మనకి ఆ భూమి ఆకర్షణ శక్తి ఉంది, అంటే గ్రావిటీ. ఇప్పుడు ఏదైనా కూడా పైకి వేస్తే కింద పడుతుంది. అదేంటి? అదొక రూల్, ఆకర్షణ సిద్ధాంతం. అది ఇట్లా అని ఎందుకు జరుగుతుందంటే అది సిల్లిగా ఉంటది కదా, అది అంతే. అది భూమి ఆకర్షణ సిద్ధాంతం. అది భూమికి, అంటే ఈ విశ్వంలో అదొక సిద్ధాంతం. దాన్ని ఎవరు మార్చలేరు. దాన్ని ఇలా ఎందుకుంది అని కూడా ఎవరో చెప్పలేరు. అది విశ్వం నుంచి వచ్చిన సిద్ధాంతం. అట్లానే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక సిద్ధాంతం, అది ఒక రూల్. అది మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది, ద్వేషం ఇస్తే ద్వేషం వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది, మనం జ్ఞానాన్ని పంచితే జ్ఞానం వస్తుంది, మంచిని పంచితే మంచి జరుగుతుంది, చెడుని పంచితే చెడు జరుగుతుంది. ఇదేంటి? ఇదొక రూల్. అది ఇక స్టాండర్డ్ రూల్. దాన్ని ఎవరు మార్చలేరు. ఇలా ఎందుకు ఉంది అని చెప్పేసి కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది విశ్వం నుంచి వచ్చిన సిద్ధాంతం. అది ప్రకృతి నియమం. దాని సృష్టికర్త ఎవరంటే పరమాత్మ. ఆయన అలా ఎందుకు సృష్టించాడంటే ఎవరో సమాధానం చెప్పలేరు, ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే అది సృష్టించింది ఎవరు? పరమాత్మ. సో ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలంతే. ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలంతే, అంతే తప్ప ఇది ఇట్లా ఎందుకు ఉంది అని చెప్పేసి మనం ఏం రీసెర్చ్ చేయం కదా. ఇప్పుడు ఏసీనో ఫ్రిడ్జో తెచ్చుకుంటాము, సో అది వాడుకుంటాం అంతే తప్ప ఫ్రిడ్జ్ ఎలా ఎందుకు పని చేస్తుంది అని చెప్పేసి ఎప్పదీసి చూస్తూ కూర్చోంగా, దాని గురించి రీసెర్చ్ చేయంగా. ఏసీ వాడుకుంటాం అంతే. దాని గురించి ఇంకంతకన్నా లోపలికి వెళ్ళాం, అవసరం లేదు కదా మనకి. సో దాని నుంచి అది మనకి అది చేయాల్సిన పని చేస్తుందా లేదా అంతవరకే. సో ఇది కూడా అంతే, సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని వాడుకోవాలి అంతే. అది ఏంటో తెలుసుకొని వాడుకోవాలంటే. మనం జన్మ తీసుకునేటప్పుడు కష్టాలు గాని సుఖాలు గాని అనుకొని పుడతాము ఒకటి. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది అని ఒకటి. దానికి దీనికి ఏంటి
తేడా కాదు. తేడా. ఇప్పుడు అంటే మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉండాలి అనేవన్నీ కూడా అంటే మన కర్మల రూపంలో మన అంతకు ముందు జన్మల కర్మల రూపంలో ఆ కర్మల్ని ఇక్కడికొచ్చేసేసి తొలగించుకోవాలి. ప్లస్ ఆత్మ ఎదుగుదల ఉండాలి. దీనికోసం ఒక ప్రణాళిక యేసుకుంటాం. ఆ ప్రణాళిక ఎట్లా వేసుకోవాలి? ఎక్కడ జన్మ తీసుకోవాలి? వీటన్నిటి కోసం ఏంటంటే అక్కడ మాస్టర్స్‌ని, దేవదూతల సహాయం తీసుకొని వాళ్ళతో చర్చించి అప్పుడు మన జన్మ ఇక్కడ తీసుకుంటాం. హ్మ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఈ భూమి మీదకొచ్చిన తర్వాత మన రోజువారీ జీవితంలో మన జీవితం గడుస్తూ ఉంటది గదా! మరి ఇక్కడ రూల్స్ కూడా మనం తెలుసుకోవాలి గదా! ఇప్పుడు మనం ట్రాఫిక్‌లోకెళ్ళాం. రోడ్డు మీదకి వెళ్ళాం. ఆ రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుంటేనే మనం ఆ ట్రాఫిక్‌లో ఎళ్ళగలం గానీ, రూల్స్ తెలియకపోతే ఏమైద్ది? అస్తవ్యస్తంగా అవుద్ది. పడిపోవడమో, ఒక యాక్సిడెంట్ అవ్వడమో ఏదో జరుగుద్ది. అంతే గదా! సో, ఇక్కడ ఈ భూమి మీదకొచ్చిన తర్వాత ఇక్కడ రూల్స్ తెలుసుకోవాలి గదా! ఈ సృష్టి నియమాలు. ఈ సృష్టి నియమాల్లో ఇదొక నియమం. ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక నియమం. సో, ఇది తెలుసుకుండా ఇప్పుడు ఎక్కడో దూరం నుంచి వేరే లోకాల నుంచి ఈ లోకానికి వెళ్తున్నావు. ఆ లోకంలో నియమాలివి అని జెప్పేసేసి చెప్పి పంపిస్తారు మనకి. ఇప్పుడు మనం వేరే దేశం వెళ్ళినప్పుడు, అక్కడ ఆ దేశంలో పరిస్థితులు ఇట్లా రూల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయన్నాడు. దాని ప్రకారం మనం ఫాలో అవుతాం గదా! ముందే జాగ్రత్త పడేసేసి, ఈ విధంగానే ప్రవర్తించాలని జెప్పేసి జాగ్రత్తగా ఉంటాం గదా! అట్లానే మనం ఏదో లోకాల నుంచి ఈ భూలోకానికొచ్చాము. ఈ భూమి మీదున్న సిద్ధాంతాలు, రూల్స్ గురించి మనకు జెప్తారు. ఆ రూల్స్‌లో ప్రథమమైనదేంటంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం అనే రూలు. బాబు నువ్వు నీకేది కావాలంటే అది ఇస్తా ఉండు. అప్పుడు నీకొస్తా ఉంటుంది. నీ జీవితం నీకు సాఫీగా జరుగుతా ఉంటుంది అని జెప్పేసేసి అదొక మౌలిక సూత్రం అన్నమాట ఇది. 12 ఉన్నాయి విశ్వ నియమాలు 12 ఉంటాయి. వాటిల్లో ఇదొకటనమాట.